ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఉదయకాల సమయంలో కుటుంబ సమేతంగా కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అందరికీ వందనాలు. అదేవిధంగా సంఘ కమిటీ వారికి, మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దలకు, స్త్రీ సమాజం వారికి, చిన్నలందరికీ నా ఆశీస్సులు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచే ఉన్నటువంటి మాటలు కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. మనము ఒలివల కొండ గురించినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. శ్రమల దినాలను ఉద్దేశించి దేవుడు మనకిచ్చిన ఈ తలంపులను మనము మరి ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగంలో అనగా మార్కు శుభవార్త 14వ అధ్యాయం 36వ వచనంలో ఉన్నటువంటి మాటలు మరొకసారి మనము చదువుకుందాం. నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నన్ను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చింత ప్రకారమే కానిమ్ము అనెను. ప్రియులారా, ఈ యొక్క మాటలు మనం చూస్తుంటే యేసు ప్రభువారు మరి ఒలివల కొండలో తన ప్రార్థనలో, మరి ప్రార్థన అనుభవంలో, మరి ఒలివల కొండలో ఉన్నటువంటి అనుభవంలో రెండవ అనుభవం ఏంటంటే మరి విధేయత కలిగినటువంటి ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి విషయమేమో ఏకాంత ప్రార్థన గురించి మనము ధ్యానించాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే విధేయత గల ప్రార్థన అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తుంటున్నాం. విధేయత కలిగినటువంటి ప్రార్థన, మనం ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మనము ఆజ్ఞ రూపంలోనే మనము ఏం చేస్తాం, ఎక్కువ శాతము ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఆజ్ఞ రూపంలో ప్రార్థనలు చేస్తాం. కమాండింగ్ రూపంలో మనం ఏం చేస్తాము, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆరోగ్యాన్ని బాగు చేయి తండ్రి అని చెప్పి ఆరోగ్య విషయం ప్రార్థన చేసినప్పుడు కమాండింగ్గా మనము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా సమస్య ఏదైనా ఉంటే సమస్యను గురించి నీవే తీర్చాలి ప్రభువా అని చెప్పి కమాండింగ్గా ఆజ్ఞాపూర్వకంగా మనము ప్రార్థన చేస్తూ ఉంటాం. మరి అంత మాత్రమే కాదు, ఏదైనా మనం అడిగితే దేవుని నుంచి మనం పొందుకోవాలి అని అంటే అది కూడా మనం ఏం చేస్తాము, నాకు ఇయ్యు ప్రభువా అని చెప్పి కమాండింగ్ గాను డిమాండింగ్ గాను డిమాండ్ చేసి మనం ఏం చేస్తాము, ప్రార్థన చేస్తాం. కానీ ఒలివల కొండలో యేసు ప్రభువారు రెండవ అనుభవం దేవునికి వాక్యంలో మనం చూస్తే, ప్రియులారా, ఇక్కడ దేవునికి వాక్యంలో మరి సిలువ మరణానికి వెళ్ళేటువంటి ముందు ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థనలో ఏ విధంగా ఆయన ప్రార్థన చేసి ఉన్నాడు అంటే, ఆయన ఏ విధంగా ప్రార్థన చేసి ఉన్నాడు అంటే, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మనెను, నీ చిత్త ప్రకారమే కానిమ్మనేను. ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామంటే యేసు ప్రభువారి యొక్క ప్రార్థనలో కమాండింగ్ ఏమైనా ఉందా, డిమాండ్ ఏమైనా ఉందా? ఏం కనిపిస్తుంది మనకు? విధేయత కనిపిస్తుంది. విధేయత కలిగినటువంటి ప్రార్థన ఏదనంటే, అయినను నా ఇష్టము కాదు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే కానేము అని అంటే ఇది డిమాండింగ్ ప్రార్థన కాదు, అంతకంటే కమాండింగ్ ప్రార్థన కాదు. కానీ
విధేయతతో కూడినటువంటి ప్రార్థన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాను. దేవునికి అడుగుతున్నాడు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యం, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్టం ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ప్రార్థన చేసేటప్పుడు మనము కూడా మరి విధేయత కలిగినటువంటి ప్రార్థన మనం చేయాలి. ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు విధేయత కలిగినటువంటి ప్రార్థన చేయాలట. అడిగేటప్పుడు కూడా ఏ విధంగా అడగాలట? నమ్మి ఏం చేయాలట? నమ్ముతున్నాము, పొంది ఉన్నాము అని చెప్పి అడిగి మనము దేవుని యొద్ద నుంచి మనం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యంలో మనం చూడవచ్చు. అప్పుడు అదే మార్కు సువార్త 11వ అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాట మనం చదువుదాం. 11:24 చేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు మీకు కలుగునని ఈతో చెప్పుచున్నాను. మీరు అడుగునప్పుడల్లా ఏమని? వాటి నెలను పొందియున్నామని. నీవు ప్రార్థన చేసేటప్పుడు నాకు దొరికింది అని చెప్పి విశ్వాసంతో అడిగినప్పుడు, నమ్మకంతో అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఆ యొక్క ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడట మనం ఏమని చెప్పాలట? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నటువంటి మాట చదవండి. 15వ వచనం. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ప్రభు చిత్తమైతే ఇది అది చేతుమని చెప్పుకోవాలని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రార్థన చేసేటప్పుడేమో విధేయతతో కూడినటువంటి ప్రార్థన. నేను అడుగుతున్నాను గాని ప్రభువా, అది నీ చిత్తమైతేనే నాకు అనుగ్రహించు. నేను నిన్ను అడుగుతున్నాను గాని ప్రభువా, అది నీ చిత్తమైతే నాకివ్వు. నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ప్రభువా, కానీ నీ చిత్తాన్ని జరిగించు అని చెప్పి విధేయతతో కూడినటువంటి ప్రార్థన మనము చేయాలట. అడిగేటప్పుడు అది మనం పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మనము నమ్మి మనము ప్రార్థన చేయాలని దేవునికి వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మనం ఏదైనా చెయ్యాలి అని మనం ఆలోచన చేసినప్పుడు ఏమని చెప్పుకోవాలట? బ్రతికుంటే, మనము రేపు బ్రతుకుంటే దేవుని చిత్తమైతే ఇది అది చేద్దామని చెప్పేసి దేవుని చిత్తానికి మనం ఏం చేయాలట? దేవుని చిత్తానికి మనం అప్పగించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యేసు ప్రభువారు మరి విధేయత కలిగినటువంటి ప్రార్థన, మరి ఒలీవల కొండలో ఆయన అనుభవాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన యొక్క ఒలీవల కొండలో మరి అనుభవంతో కూడినటువంటి ప్రార్థన మనము చూడగలుగుతూ ఉంటున్నాం. ఆయన ఒలీవ కొండకి వెళ్ళి మరి నాయనా అని ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానంలో
విధేయతతో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా ఆ మాటను మనం చూడవచ్చును. 26వ అధ్యాయం 39వ వచనంలో ఉన్నటువంటి మాట మనం చదువుకున్నాం. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము. అయినను మత్తయి సువార్తలో కూడా మనం చూస్తున్నా, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని మరి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. మరి ప్రియులారా, మరి అదేవిధంగా లూకా సువార్తలో కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో కూడా అదే మనం చూడగలము. మార్కు సువార్తలో కూడా మనం అది మరి ఈ మాటలను మనం చూడగలుగుతున్నాం. విధేయతతో కూడినటువంటి ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలో విధేయత కలిగినటువంటి ప్రార్థన మనము కలిగి ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తాం.